బ్రేకింగ్ న్యూస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బుల్లెట్ కలకలం రేపింది. తిరుపతి నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళుతున్న వ్యక్తి బ్యాగ్ ను స్కానింగ్ చేస్తుండగా బుల్లెట్ బయటపడింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుంది ఎయిర్పోర్ట్ సిబ్బంది. అయితే అక్కడే ఉన్న విమానాశ్రయ అవుట్ పోస్ట్ పోలీసులకు అతడిని అప్పగించారు. అయితే అసలు ఇతను ఎవరు, ఎందుకు ఇతని వద్ద బుల్లెట్లు ఉన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సో ఒక్కసారిగా స్కాన్ చేయడంతో అతని వద్ద బుల్లెట్ లభించడం ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఎందుకంటే అటు ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చే సమయంలో కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అలాంటిది ఆన్ ది వేలో ఉండడం అప్పుడు కూడా ఇటు ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో స్కానింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి బ్యాగ్ లో బుల్లెట్ అయితే కలకలం రేపుందనే చెప్పాలి. ప్రస్తుతం అయితే అతను ఎవరు, బుల్లెట్ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే దానిపై కూడా పోలీసులు అయితే ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారని చెప్పాలి. సో ఏదేమైనా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బుల్లెట్ కలకలం రేపుందనే చెప్పాలి. తిరుపతి నుంచి హైదరాబాద్ మీదుగా వెళ్తున్న విమానాశ్రయంలో అయితే ఒక వ్యక్తి బ్యాగ్ లో అయితే బుల్లెట్ కనిపించడం ఇప్పుడు కలకలం రేపుందని చెప్పాలి. ఏదైతే ఆ వ్యక్తి ఢిల్లీ వెళ్తున్న ప్రయాణికుడు. సో తిరుపతి నుంచి కూడా అటు ఢిల్లీ వెళ్లే సమయంలో ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన తరుణంలో ఇక్కడ స్కాన్ చేస్తుండగా కూడా అతని బ్యాగ్ లో బుల్లెట్ అయితే లభ్యమైంది. సో ఆ బుల్లెట్ ఎలా వచ్చింది, అటు తిరుపతి ఎయిర్పోర్ట్ లో కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి లోపల స్కాన్ చేసిన తర్వాత అనుమతిస్తారు. అలాంటిది అటు తిరుపతి నుంచి లోపలికి వచ్చి ఇక్కడ శంషాబాద్ లో ప్రస్తుతం అయితే ఆ బుల్లెట్ కనిపించడం అయితే కలకలం రేపుందనే చెప్పాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు ఆ బుల్లెట్ తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరు? అటు ఆల్రెడీ తిరుపతి నుంచి ఇక్కడికి వరకు వచ్చినట్టు తెలుస్తుంది. సో అధికారులు అక్కడ నిర్లక్ష్యం వహించరా? అసలు ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి వెళ్తున్నటువంటి ఒక ప్రయాణికుని వద్ద సిఐఎఫ్ఎఫ్ అధికారులు, సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తున్న సందర్భంగా గుర్తించారు. సో ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు బుల్లెట్ తన బ్యాగ్ లోకి, అంటే తనకు సంబంధించిందినా, ఎక్కడి నుంచి వచ్చింది, తిరుపతికి ఫ్లైట్ లో వెళ్తున్న నేపథ్యంలో బుల్లెట్ ఎందుకు క్యారీ చేస్తున్నాడు అన్న కోణంలో అయితే ఇంకా అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రయాణికు సంబంధించినటువంటి బ్యాగు జనరల్ గా సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది స్కానింగ్ లో చేస్తుంటారు. సో ఆ స్కానింగ్ నేపథ్యంలోనే బుల్లెట్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు గుర్తించి అతను అదుపులోకి తీసుకొని విచారించిన నేపథ్యంలోనే బుల్లెట్ ని స్వాధీనం చేస్తున్నారు. ఆ బుల్లెట్ కి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్స్ కావచ్చు, ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇప్పటికే భద్రతా సిబ్బంది అడిగి తీసుకుంటున్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం అసలు బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది, బుల్లెట్ ఎందుకు క్యారీ చేస్తున్నాడు అన్న కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం బుల్లెట్ క్యారీ చేస్తున్నటువంటి ప్రయాణికుడు ఎందుకు క్యారీ చేస్తున్నాడు, తన బ్యాగులోకి ఎలా వచ్చింది, ఎవరి ప్రమేయం ఉంది అన్న కోణంలో అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.